Hello everyone, this is the last video. బయాలజీ చాప్టర్ 9లో లాస్ట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వరకు వచ్చారు, చాలా గ్రేట్ యాక్చువల్గా. స్పారో క్యాంపెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పారో క్యాంపెయిన్లో ఏం తెలుస్తుంది అంటే, మన హిస్టరీలో హ్యూమన్ యాక్టివిటీస్ నేచర్ పట్ల ఎంత క్రూరంగా ఉండేవి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇప్పుడు కూడా క్రూరంగానే ప్రవర్తిస్తున్నాం నేచర్ పట్ల, బట్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. మనకి ఐ ఓపెనింగ్గా ఉంటుంది ఈ స్టోరీ. జస్ట్ ఏ స్టోరీ, నిజంగా స్టోరీనే, లైక్ ట్రూ స్టోరీ లాగే వినండి, ఓకేనా. ఎనీ లివింగ్ ఆర్గనిజం కాంట్ అవాయిడ్ క్రైసిస్ సిన్స్ దే ఆర్ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. క్రైసిస్ అంటే కష్టం, క్రైసిస్ అంటే కష్టం. కష్టాలు అనేవి ప్రతి లైఫ్కి కామన్గా ఉంటాయి, ప్రతి లివింగ్ ఆర్గనిజంకి కష్టాలు వస్తూ ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్కే కాదు. ఓకే, లైఫ్లో పార్ట్ లాగా ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయలేవు. లైఫ్ టైంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి ప్రతి ఆర్గనిజం కూడా. However, none have ever encountered a disaster on the level of that which fell upon the Chinese sparrows in 1958. కానీ ఏ ఆర్గనిజం కూడా 1958లో చైనీస్ స్పారోస్ ఎదుర్కొన్నంత కష్టాన్ని ఏ ఆర్గనిజము భరించి ఉండదు, లైక్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ ఇన్ క్వశ్చన్ వాజ్ నాట్ ఎ న్యాచురల్ వన్, రాదర్ ఇట్ వాజ్ మ్యాన్ మేడ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది న్యాచురల్ డిజాస్టర్ గురించి కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్. అదేంటో చూద్దాం. ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ స్పారోస్ అరౌండ్ ద వరల్డ్ దే హ్యావ్ నెవర్ బీన్ హంటెడ్ డౌన్ యాజ్ దే వర్ ఇన్ చైనా ఇన్ 1958. స్పారోస్ యొక్క హిస్టరీ మొత్తం మీద చైనాలో 1958లో వాటిని హంట్ చేసి చంపినంతగా ఇంకా ఎక్కడ ప్రపంచంలో చంపలేదు వాటిని, ఓకేనా. స్పారోస్ని ఎవరు పట్టించుకోరు కదా ఆబ్వియస్లీ, అవి చాలా చిన్నగా ఉంటాయి, వాటిని ఎవరు తినలేరు కాబట్టి జస్ట్ వాటిని వదిలేస్తూ ఉంటారు. బట్ చైనాలో 1958లో విపరీతంగా వాటిని హంట్ చేశారు. దానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఏ రాడికల్ క్యాంపెయిన్ టు ర్యాపిడ్లీ ఇంక్రీజ్ చైనాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ బై మొబిలైజింగ్ ద కంట్రీస్ వాస్ట్ రూరల్ పెజెంట్రీ టుక్ ప్లేస్ ఎట్ దిస్ టైం. 1958 టైంలో ఏం జరిగిందంటే, చైనాలో చాలా పాపులేషన్ ఉంటుంది కదా, మీకు తెలుసు నాకు తెలుసు. సో పాపులేషన్కి సరిపడా ఫుడ్ని పండించడానికి చైనా యొక్క ప్రొడక్షన్ని పెంచడం అనేది వాళ్ళ ఎయిమ్ లాగా పెట్టుకున్నారు. ఫుడ్ ప్రొడక్షన్ బాగా పెంచాలనుకున్నారు. సో ఆ ఫార్మర్స్ అందరినీ బాగా మోటివేట్ చేశారు, ఓకేనా. ఇట్ వాజ్ సెట్ ఇన్ మోషన్ బై గవర్నమెంట్ విత్ ద ఇంటెన్షన్ టు అచీవ్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దట్ చైనా వుడ్ క్యాచ్ అప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సివిలైజ్డ్ వరల్డ్. అప్పుడే చైనాకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి, లైక్ రిపబ్లిక్ అయింది కాబట్టి, అప్పటి నుంచి కొంచెం మిగతా ప్రపంచం అంతా ముందుంది కాబట్టి మిగతా ప్రపంచంతో క్యాచప్ చేయడానికి, సేమ్ లెవెల్కి వెళ్ళడానికి ప్రొడక్షన్ని విపరీతంగా పెంచాలని ట్రై చేసింది. చైనా హ్యాడ్ అన్ అగ్రేరియన్ సొసైటీ దెన్. అగ్రేరియన్ సొసైటీ ఉంది అంటే అగ్రికల్చరల్ సొసైటీ ఉంది బాగా, అందరూ అగ్రికల్చర్ మీదే బాగా డిపెండ్ అయ్యేవాళ్ళు. One of the most famous initiatives was to form cooperatives or collectives up to 5,000 families, and this initially yielded double the amount of crops grown. So cooperative societies అనేది స్టార్ట్ చేశారు. 500 ఫ్యామిలీస్ కలిసి పంట పండించడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడం అనేది చేశారు. దీనివల్ల ఏంటి అంటే, ఇదివరకు పండించేదానికంటే డబుల్ అమౌంట్ ఆఫ్ క్రాప్స్ అనేవి పండించగలిగారు, డబుల్ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది వచ్చింది వాళ్ళకి. దిస్ ఇనిషియల్ సక్సెస్ లెడ్ టు అంబిషియస్ గోల్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఈ ఇనిషియల్ సక్సెస్ వల్ల నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పండిద్దాం అనుకుంటారు కదా, బట్ ద వెదర్ డిడెంట్ కోఆపరేట్. కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి, 2వ సంవత్సరంలో వెదర్ అనేది సరిగ్గా లేదు. ఈవెన్ దో ఫ్యూర్ క్రాప్స్ వర్ హార్వెస్టెడ్, రూరల్ ఆఫీషియల్స్ ఓవర్స్టేటెడ్ ద అమౌంట్ ఆఫ్ గ్రెయిన్ ఫర్ ఫియర్ ఆఫ్ నాట్ మీటింగ్ దేర్ కోటాస్. సో క్లైమేట్ అనేది, వెదర్ అనేది సరిగ్గా లేక పంటలు సరిగ్గా పండకపోయినా కూడా ఆఫీసర్స్ ఏం చేశారంట, బాగా పండిని అని చెప్పేసి రికార్డ్స్లో రాశారంట, ఓకే. ఈవెన్ దో ఫ్యూర్ క్రాప్స్ వర్ హార్వెస్టెడ్, రూరల్ ఆఫీషియల్స్ ఓవర్స్టేటెడ్ ద అమౌంట్ ఆఫ్ గ్రెయిన్ ఫర్ ద ఫియర్ ఆఫ్ నాట్ మీటింగ్ దేర్ కోటాస్. వాళ్ళు మళ్ళీ మేము సరిగ్గా పండలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారేమో హైయర్ అఫీషియల్స్ అని చెప్పేసి ఈ రూరల్ అథారిటీస్ ఏం చేశారంటే, పండిన దానికంటే ఎక్కువ పండినట్టు రాశారంట రికార్డ్స్లో. దిస్ ఓవర్ రిపోర్టింగ్ లెడ్ టు అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై. సో ఎకనామీలో మనకి డిమాండ్ అండ్ సప్లై అనేది ఒకటి ఉంటుంది.
అది మళ్ళీ ఇప్పుడు తీస్తే అది పెద్ద టాపిక్ అవుతుంది. సో వీళ్ళు చెప్పిందంత సరిగ్గా రిపోర్ట్ చేయకపోవటం వల్ల ద స్పారోస్ వర్ అక్యూజ్డ్ ఆఫ్ పెకింగ్ అవే అట్ ద సప్లైస్ ఇన్ వేర్ హౌసెస్ అట్ అన్ అఫీషియల్లీ ఎస్టిమేటెడ్ రేట్ ఆఫ్ 4 pounds ఆఫ్ గ్రెయిన్ పర్ స్పారో పర్ ఇయర్. ఓకే, వీళ్ళు ఏమని చెప్పారు అంటే పంటలు అయితే బాగానే పండినాయి, కానీ వేర్ హౌసెస్, గోడౌన్స్ ఏవైతే ఉంటాయో గోడౌన్స్లో నుంచి స్పారోస్ అనేవి చాలా ధాన్యాన్ని ఎత్తుకుపోతున్నాయి అని చెప్పేసి, తినేస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు, ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క స్పారో సంవత్సరానికి 4 pounds అంటే ఎంతో చూద్దాం. నియర్లీ 1 kg అనుకుంటా. 2 kgs ఆఫ్ గ్రెయిన్స్, ఒక్కొక్క స్పారో 2 kgs ఆఫ్ గ్రెయిన్స్ తినేస్తుంది ఒక ఇయర్లో అని చెప్పేసి ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ ద సిటీస్ అండ్ ద అవుట్స్కర్ట్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ వాస్ మొబిలైజ్డ్ ఇంటూ యాంటీ స్పారో ఆర్మీ. సో ఈ మాటలు నమ్మేసి పీపుల్ అంతా, ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ర్యాట్స్ ఉన్నాయనుకోండి, ఎలుకలు, పందికొక్కులు ఏవైతే ఉంటాయో, స్టోర్ చేసిన ధాన్యం అంతా విపరీతంగా స్పాయిల్ చేస్తాయి. అవి తినేది కొంచెం అయినా కూడా విపరీతంగా స్పాయిల్ చేసేస్తాయి వాటిని. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా, ఫార్మర్స్కి మెయిన్గా ర్యాట్స్ అంటే చాలా కోపం ఉంటుంది. అట్లానే వీళ్ళు స్పారోస్ అనేవి ఫుడ్ మొత్తాన్ని తినేస్తూనే అని చెప్పగానే పీపుల్ అందరికీ స్పారోస్ మీద కోపం అనేది పెరిగిపోయింది. సో యాంటీ స్పారో ఆర్మీ అని చెప్పేసి ఒక దాన్ని ఫామ్ చేసేసారు పీపుల్ అంతా కలిసి. ఓకేనా, పీపుల్ స్టార్టెడ్ ట్రాపింగ్, పాయిజనింగ్ అండ్ కిల్లింగ్ స్పారోస్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో అప్పటి నుంచి స్పారోస్ అంటే పీపుల్కి బాగా కోపం పెరిగిపోయి వాటిని ట్రాప్స్ పెట్టడము, పాయిజన్ పెట్టడం, వాటికి ఏదో విధంగా స్పారోస్ని చంపేయడం మొదలుపెట్టారు. చాలా లార్జ్ నెంబర్స్లో స్పారోస్ని చంపేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తున్నారుగా, పిక్చర్లో ఇక్కడ ఈ బండిలో ఉన్నవన్నీ కూడా చనిపోయిన స్పారోస్. ఓకే, ఈ బండిలో ఉన్నవన్నీ కూడా చనిపోయిన స్పారోస్. ఇన్ని స్పారోస్ని వాళ్ళు చంపారు. ఓకేనా, పీపుల్ వుడ్ బీట్ డ్రమ్స్ టు స్కేర్ ద బర్డ్స్ ఫ్రమ్ ల్యాండింగ్, సో ద స్పారోస్ వర్ ఫోర్స్డ్ టు కీప్ ఫ్లయింగ్ అంటిల్ దే డ్రాప్ డెడ్ ఫ్రమ్ ఫ్యాటింగ్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే డ్రమ్స్ అనే పెద్ద పెద్ద డ్రమ్స్ తీసుకొచ్చి డమ్ డమ్ అని చెప్పేసి మోగిస్తూ ఉండేవాళ్ళు. ఆ భయానికి ఆ బర్డ్స్ అనేవి, స్పారోస్ అనేవి కింద వాలకుండా ఎగురుతూనే ఉండేవి. వీళ్ళు మోగిస్తూనే ఉండేవాళ్ళు, అవి ఎగురుతూనే ఉండేవి భయంతో. ఎగిరి ఎగిరి లైక్ ఇంకా అలిసిపోయి చనిపోయి కింద పడిపోయేవి. ఓకేనా, స్పారోస్ నెస్ట్ వర్ టోన్ డౌన్. వాటి గూళ్ళు ఏవైతే ఉన్నాయో, పిచ్చుక గూళ్ళు అంటాం కదా, వాటన్నిటినీ పాడు చేసేసారంట. దాంట్లో ఉన్న ఎగ్స్ని, ఆఖరికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా స్పారో పిల్లలు, వాటిని కూడా చంపేశారు. నాన్ మెటీరియల్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ వర్ ఆఫర్డ్ టు స్కూల్స్, వర్క్ యూనిట్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నెంబర్ ఆఫ్ స్పారోస్ కిల్డ్. సో మెటీరియల్ రివార్డ్స్, మనీ, ఇట్లాంటి రివార్డ్స్ ఏమి ఇవ్వకుండా టైటిల్స్ అట్లా ఇచ్చారు. టైటిల్స్ అంటే గౌరవాలు ఇచ్చారు. జస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి ఎక్కువ స్పారోస్ ఎవరైతే చంపుతారో వాళ్ళు గొప్ప అన్నట్టు ప్రమోట్ చేశారు బాగా. లేటర్ సమ్ సైంటిస్ట్ who cut open the digestive system of dead sparrows found that 3/4 of the contents of insects harmful for crops and only 1/4 contained grains. సో ఇట్లా చచ్చిపోయి పడిపోయిన కొన్ని స్పారోస్ని తీసుకెళ్ళి కొంతమంది సైంటిస్ట్ వాటి స్టమక్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 3 లైక్ క్రాప్స్కి హామ్ చేసే, 3/4 పార్ట్ క్రాప్స్కి హామ్ చేసే ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిన్నాయంట స్పారోస్. ఓన్లీ 1/4 మాత్రమే గ్రెయిన్స్ ఉన్నాయంట. ఓకే, సో ద సైంటిఫిక్ ఫైండింగ్ షోడ్ దట్ స్పారోస్ వర్ బేసికలీ ఎ బెనిఫిషియల్ బర్డ్ ఫర్ హ్యూమన్స్. సో ఫైనల్గా సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే స్పారోస్ అనేవి మన ఫుడ్ అంతటిని తినేయట్లేదు, యాక్చువల్గా అవి మనకి హెల్ప్ చేస్తున్నాయి సరిగ్గా పంటలు పండటానికి అని చెప్పారు. రాదర్ దాన్ బీయింగ్ ఇంక్రీజ్ క్రాప్. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం చైనాలో. రాదర్ దాన్ బీయింగ్ ఇంక్రీజ్ క్రాప్ ఈల్డ్స్ ఆఫ్టర్ ద క్యాంపెయిన్ వాజ్ సబ్స్టాన్షియల్లీ డిక్రీజ్. సో ఈ కారణం వల్ల ఆ పురుగులన్నింటినీ తినడానికి ఇంకా స్పారోస్ లేవు కాబట్టి క్రాప్ ఈల్డ్స్ అనేవి విపరీతంగా పడిపోయినాయంట. ఓకే, దో ద క్యాంపెయిన్ అగైన్స్ స్పారోస్ ఎండెడ్, ఇట్ వాస్ టూ లేట్.
సో ఆ సైంటిస్ట్ అట్లా చెప్పిన తర్వాత స్పారో క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోయింది, కానీ అది చాలా లేట్. విత్ నో స్పారోస్ టు ఈట్ ద లోకస్ట్ పాపులేషన్స్, ద కంట్రీ వాజ్ సూన్ స్పాన్డ్. సో ఈ పురుగులన్నిటిని తినడానికి, లోకస్ అంటే ఒక టైప్ ఆఫ్ పురుగులు, మిడతలు అంటాం, తినడానికి స్పారోస్ లేకపోవటం వల్ల విపరీతంగా కంట్రీ నిండా పురుగులు అనేవి పెరిగిపోయినాయి. లోకస్ కపుల్డ్ విత్ బ్యాడ్ వెదర్ లెడ్ టు ద గ్రేట్ చైనీస్ ఫ్యామిన్. సో ఆ పురుగులు విపరీతంగా పంటల్ని తినేయటం వల్ల అండ్ వెదర్ కూడా సహకరించకపోవటం వల్ల చైనాలో ఒక పెద్ద కరువు అనేది స్టార్ట్ అయింది, పెద్ద ఫ్యామిన్, ద గ్రేట్ చైనీస్ ఫ్యామిన్. చాలామంది ఆకలితో చనిపోయారు అప్పుడు. సో అంత డేంజరస్ సిచ్యువేషన్కి హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళారు కేవలం ఆ ఎన్విరాన్మెంట్లో ఒక చిన్న బ్యాలెన్స్ తీసేయటం వల్ల. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మన ఎకోసిస్టంలో ఉన్న ఒక్క ఆర్గానిజం మిస్ అయినా కూడా అది ఎకోసిస్టమ్ మొత్తానికి పెద్ద డ్యామేజ్ని తీసుకొస్తుంది. అందుకే ప్రతి ఆర్గానిజం కూడా ఇంపార్టెంట్ మన ఎకోసిస్టంలో. ప్రతి ఆర్గానిజం కూడా ఇంపార్టెంటే. ఏ ఆర్గానిజం మిస్ అయినా, ఏ స్పీసీస్ అనేది మిస్ అయినా కూడా డేంజర్ వస్తుంది. అందుకే అంతరించిపోకుండా కాపాడుతూ ఉంటారు డిఫరెంట్ యానిమల్స్ని. సో యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అగేన్స్ట్ లోకస్ పాపులేషన్ ఫర్దర్ డిగ్రేడెడ్ ద ల్యాండ్. సరే, ఇంకా స్పారోస్ లేవుగా అని చెప్పేసి పెస్టిసైడ్స్, పురుగు మందులు కొట్టడం మొదలు పెట్టారు. దానివల్ల ల్యాండ్ ఇంకా స్పాయిల్ అయిపోయింది అంట. ఓకేనా. ఇంక్రీజ్ ఆఫ్ వర్క్, ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్, మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ హ్యాడ్ టు లీవ్ దేర్ విలేజెస్ టు వర్క్ ఫర్ ఇండస్ట్రీస్. ఈ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా పంటలు సరిగ్గా పండట్లేదని చెప్పేసి ఫార్మర్స్ అందరూ విలేజెస్ని వదిలేసి ఇండస్ట్రీల్లో వర్క్ చేయడానికి సిటీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు. మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్, లక్షల ఫార్మర్స్. ఓకేనా. వెరీ స్మాల్ ఏరియా వాజ్ లెఫ్ట్ అండర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ షార్టేజెస్ బికేమ్ ఎవ్రీడే అకరెన్స్. సో చాలా తక్కువ ఏరియా మాత్రమే అగ్రికల్చర్కి మిగిలింది చైనాలో. ఫుడ్ షార్టేజెస్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆఖరికి నేను ఇప్పుడు 2021 నవంబర్ 10th వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా న్యూస్లో వస్తుంది, చైనాలో ఫుడ్ షార్టేజ్ అనేది ఉంది. ఓకేనా. వాట్ ఈస్ ద ఫుడ్ చైన్ దట్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద అబోవ్ కేస్? పైన డిస్కస్ చేసిన ఫుడ్ చైన్ ఈజీ కదా, మీరు కూడా రాయండి నోట్బుక్లో. ఏంటి? ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, స్పారో. ఇది ఒక ఫుడ్ చైన్. ఇంకోటి ఏంటంటే ప్లాంట్స్ని హ్యూమన్ బీయింగ్స్ తింటున్నారు, ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్, అంతే కదా. ఇది ఇంకో ఫుడ్ చైన్. ఈ రెండు ఫుడ్ చైన్స్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం మనం. హౌ డిడ్ ద క్యాంపెయిన్ డిస్టర్బ్ ద ఫుడ్ చైన్ ఇన్ ద ఫీల్డ్స్? సో క్యాంపెయిన్ ఫుడ్ చైన్ని ఎట్లా డిస్టర్బ్ చేసింది? క్యాంపెయిన్ వల్ల స్పారోస్ అన్నీ పోవటం వల్ల ఇన్సెక్ట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇన్సెక్ట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి హ్యూమన్స్కి కాంపిటీషన్ లాగా నిలిచినాయి. ఓకే. ఈజ్ ఇట్ రైట్ టు ఎరాడికేట్ ఎ లివింగ్ ఆర్గనిజం ఇన్ అన్ ఎకోసిస్టమ్? హౌ ఈజ్ ఇట్ హార్మ్ఫుల్? చెప్పుకున్నాం కదా, ఒక ఆర్గనిజంని ఎకోసిస్టంలో నుంచి తీసేసినా కూడా విపరీతంగా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎకోసిస్టమ్ మొత్తానికి, ఎకోసిస్టంలో ఉండే వాటికి డ్యామేజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వెరీ హార్మ్ఫుల్. ఓకే. వర్ ద స్పారోస్ రియల్లీ రెస్పాన్సిబుల్? వాట్ వాస్ ద రీజన్ ఫర్ ఫాల్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్? నిజంగా స్పారోసే ఫుడ్ మొత్తాన్ని వేస్ట్ చేసినాయి అంటారా? లేదు, అది సంవత్సరం మొత్తం తిన్నా కూడా ఒక 500 grams కూడా తినము ఇది నాకు తెలిసి స్పారోస్. ఎందుకంటే 1/4 ఆఫ్ వాటి స్టమక్ మాత్రమే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయంట, 3/4 ఇన్సెక్ట్సే ఉన్నాయంట. సో ఒక 1/2 kg గ్రెయిన్ కూడా తినవు అవి నాకు తెలిసి సంవత్సరానికి. వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఎన్విరాన్మెంట్? సో ఇది హ్యూమన్ యాక్టివిటీస్, ఇష్టం వచ్చినట్టు హ్యూమన్స్కి మేమే తెలివైన వాళ్ళమని ఫీలింగ్ కదా మనందరికీ. సో ఏదో ఒకటి చేస్తాము, ఎన్విరాన్మెంట్లో కనుక బ్యాలెన్స్ తప్పితే కనుక ఆఖరికి మనమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ సచ్ ఇన్సిడెంట్ నాట్ టు అక్కర్? సో ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా ప్రకృతిలో ఒక పార్ట్ మాత్రమే. ప్రతి ఆర్గనిజం కూడా మనలాంటిదే. ఏ ఆర్గనిజంని మనం తీసేసినా బ్యాలెన్స్ అనేది పోయి ఆఖరికి మనకి ప్రాబ్లం వస్తుంది అనే క్లారిటీతో ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు. చాలా జాగ్రత్తగా
యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. సో 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న మనవి అనే పోయంని చదవమని చెప్తున్నారు. ఓకే, సో స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి అని చెప్తున్నారు. If we think about the ways through which we can prevent ourselves and our living beings from harmful effects of the use of toxic materials as pesticides, then the instant reaction may be to ban pesticides. ఈ పెస్టిసైడ్స్, టాక్సిక్ మెటీరియల్స్ నుంచి మనల్ని, మిగతా ఆర్గనిజమ్స్ని కాపాడాలి అంటే ఫస్ట్ మనకు మైండ్లో వచ్చేది ఏంటి? బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్ అంటాం. ఇట్ ఈస్ ఈజీ టు సే బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్, బట్ ద పెస్టిసైడ్స్ స్టిల్ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ చెక్. సో పెస్టిసైడ్స్ని బ్యాన్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయా? ఒకవేళ పెస్టిసైడ్స్ అన్నిటిని బ్యాన్ చేస్తే మరి పంటలకి పట్టే పురుగులు వాటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారు? సో దానికి కూడా మనం సొల్యూషన్ అనేది వెతకాలి. పెస్టిసైడ్స్ బ్యాన్ చేస్తే మరి పురుగుల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేది. ఆఫ్టర్ యూజింగ్ పెస్టిసైడ్స్ దెన్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఇంత అడ్వాన్స్ అయ్యాం కదా మనం పెస్టిసైడ్స్ వల్ల. పెస్టిసైడ్స్లో చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయి ఇప్పుడు, మరి అయినా కూడా సరిగ్గా పంటలు పండట్లేదు. ఏదో ఒక తెగులు వస్తూనే ఉంది చాలా పంటలకి. ఎందుకలా అంటే మన దగ్గర ఉన్న పెస్టిసైడ్స్ అంత ఎఫెక్టివ్ కాదు, అవి డేంజరస్ ఉన్నాయి. ఎంతో కొంత ఎఫెక్టివ్, బట్ పూర్తిగా ఎఫెక్టివ్ కాదు. నౌ యూ కెన్ ఇమాజిన్ ఇఫ్ పెస్టిసైడ్స్ ఆర్ టోటల్లీ బ్యాన్డ్, వాట్ వుడ్ హ్యాపెన్ టు ద డిసీజెస్? పెస్టిసైడ్స్ పూర్తిగా బ్యాన్ చేస్తే ఆబ్వియస్లీ విపరీతంగా డిసీజెస్ అనేవి పెరుగుతాయి ప్లాంట్స్కి. ఆర్ దే రియల్లీ కంట్రోలింగ్ ద ప్లస్? సో పెస్టిసైడ్స్ అనేవి ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్నాయి, బట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే పెస్టిసైడ్స్ వాడకుండా పెస్ట్ కంట్రోల్ అవ్వాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. లాంగ్ టర్మ్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ ఇస్ టు ఫైండ్ అదర్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ పెస్ట్స్ విచ్ హ్యావ్ ఫార్ లెస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అండ్ ఆర్ బేస్డ్ ఆన్ సౌండ్ బయోలాజికల్ ప్రిన్సిపల్స్. సో బాగా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టెక్నిక్స్ కొన్ని మనం వాడామంటే పెస్టిసైడ్స్ వాడకుండా పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే రొటేషన్ ఆఫ్ క్రాప్. జనరల్గా ఏంటి అంటే ఒకే పంటని, ఒకే ఏరియాలో ఒకే పంటని మళ్ళీ మళ్ళీ పండిస్తూ ఉండటం వల్ల అక్కడ పెస్ట్స్ అనేవి బాగా గ్రో అవుతాయి. డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ బాగా గ్రో అయిపోయి మళ్ళీ మళ్ళీ అదే క్రాప్ వేయటం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇయర్ బై ఇయర్ కొత్త కొత్త క్రాప్స్ వేయటం వల్ల గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ అనే పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ reduces the occurrence of pests and damage to the crops from year to year in that area. సో అంత ఇంపాక్ట్ అనేది ఉండదు పెస్ట్స్ వల్ల. మనం పండించే పంటని మారుస్తూ ఉంటే ఎప్పుడు మిర్చి 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 అట్లా వేయకుండా ఒక 1 ఇయర్ మిర్చి వేసి, తర్వాత పపాయ వేసి, తర్వాత కాటన్ వేసి, తర్వాత ఇంకొకటి వేసి, తర్వాత మళ్ళీ మిర్చి వేసి, తర్వాత అట్లా రొటేషన్ చేస్తూ ఉంటే, మళ్ళీ మళ్ళీ వేసిందే వేయకుండా ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత అదే పంటను వేస్తూ ఉంటే, మధ్యలో వేరే పంటలు వేస్తూ ఉంటే అప్పుడు ఈ పెస్ట్స్ యొక్క రిస్క్ అనేది తగ్గుతుంది, డ్యామేజ్ అనేది తగ్గుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టెక్నిక్. స్టడీయింగ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ పెస్ట్ గురించి మనం బాగా తెలుసుకున్నాం అనుకోండి, అవి ఏ టైంలో బాగా పెరుగుతాయి. వింటర్ సీజన్లో బాగా పెరుగుతాయి అనుకోండి, వింటర్ సీజన్లో ఆ పంట వేయకుండా ఉంటే సరిపోతుంది. సో అట్లా వాటి గురించి తెలుసుకుంటే అవి లేని టైంలో మనం పండించుకోవచ్చు పంటని. వెన్ దిస్ ఈస్ డన్, ఇట్ ఈస్ సమ్టైమ్ పాసిబుల్ టు సో ద క్రాప్స్ ఎట్ ఎ టైమ్ వెన్ లీస్ట్ డ్యామేజ్ విల్ బీ కాస్డ్. ఎప్పుడైతే లీస్ట్ డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటామో అప్పుడే పంటను పండించుకోగలుగుతాం, పెస్ట్ గురించి కనుక మనం తెలుసుకొని ఉంటే. సో అన్ని పెస్ట్ గురించి కూడా, వాటి లైఫ్ ఎట్లా జరుగుతూ ఉంటుంది, ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఏ సీజన్లో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి అనేది తెలుసుకోవటం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బయాలజికల్ కంట్రోల్. ఈజీ. బయాలజికల్ కంట్రోల్ అనేది సింపుల్ ప్రాసెస్. మనం ఇందా చూసాం కదా, పురుగులన్నీ పోవాలంటే ఏం చేయాలి? స్పారోస్ కానీ, ఆ పురుగుల్ని తినే బర్డ్స్ కానీ, లిజర్డ్స్ కానీ అక్కడ ఉండాలి. సో ప్రెడేటర్, న్యాచురల్ ప్రెడేటర్, ఇన్సెక్ట్స్కి న్యాచురల్ ప్రెడేటర్ ఎవరు? ఇన్సెక్ట్స్ని తినే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఫీల్డ్స్లో పెట్టుకోవటం వల్ల ఆ ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి అవి. ఓకేనా?
దీన్నే బయాలజికల్ కంట్రోల్ అంటారు. నెక్స్ట్ ఇది స్టెరిలిటీ. సో స్టెరిలిటీ అంటే ఏంటి అంటే రిప్రొడక్షన్ క్యాపబిలిటీని తీసేయడం. మేల్స్లో కనుక రిప్రొడక్షన్ క్యాపబిలిటీని తీసేసామంటే ఒక పెస్ట్ స్పీసీస్లో అవి ఇంకా రిప్రొడ్యూస్ చేసుకోలేవు కదా, కొత్త జనరేషన్కి బర్త్ ఇవ్వలేవు, కాబట్టి ఇంకా అవి అంతరించిపోతాయి, మన క్రాప్స్కి ఇంపాక్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ జెనెటిక్ స్ట్రెయిన్స్. ప్లాంట్స్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెస్ట్ని తట్టుకోగలిగిన ప్లాంట్స్ని మనం జెనెటికల్లీ మాడిఫై చేసి డెవలప్ చేయగలిగితే అప్పుడు కూడా మంచి ఈల్డ్స్ని మనం పొందగలుగుతాం, ఒకవేళ పెస్ట్ వచ్చి ఇంపాక్ట్ అయినా కూడా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ని మనం ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ కాన్సర్న్ విత్ మొరాలిటీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ యాజ్ దే ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ని మనం కదిలించాలనుకున్నప్పుడు కూడా చాలా మోరల్గా బిహేవ్ చేయాలి, అన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఏదో మనకి కావాలి మనకు అనిపించింది చేయకుండా జాగ్రత్తగా మోరల్గా బిహేవ్ చేయాలి ఎన్విరాన్మెంట్ విషయంలో. పీపుల్ నీడ్ టు నో బిసైడ్స్ లాస్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ దెర్ ఆర్ సమ్ బేసిక్ ఎథిక్స్ దట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో గవర్నమెంట్ రూల్స్ని మాత్రమే ఫాలో అవటం కాదు, మనకు కూడా ఎన్విరాన్మెంట్ మీద బాధ్యత అనేది ఉండాలి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి పనులు చేయాలి అని చెప్తున్నారు. సో వన్ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో పైన చెప్పిన అన్ని రీజన్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్ గురించి మనకి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ప్రొటెక్ట్ నేచర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్స్. నేచర్ని ప్రొటెక్ట్ చేస్తేనే నేచర్లో పార్ట్ అయినా మనం కూడా ప్రొటెక్టెడ్గా ఉంటాం. ఓకే, read the poem or will the dreamer wake given in unit 4 in your English reader of class 10. సో మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో or will the dreamer wake అని చెప్పేసి ఒక పోయం ఉంది, అమేజింగ్ పోయం, దాన్ని చదవండి, ఈ టాపిక్ మీదే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ బిగ్ లెసన్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్, మీకు మార్క్స్ విషయంలో 2 మార్క్స్ క్వశ్చన్సే మ్యాక్సిమం ఈ లెసన్లో వచ్చేది. మేబీ స్పారో క్యాంపెయిన్ కూడా ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. బట్ లైఫ్ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ లెసన్ మిగతా లెసన్స్తో కంపేర్ చేస్తే. ఓకే, సీరియస్ ప్రాబ్లం, ఇప్పుడు పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే సీరియస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అందరికీ అవగాహన ఉంటుంది, చాలా ముఖ్యం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. కొంచెం కష్టంగా ఉంటుంది, లైక్ చాలా టాపిక్స్ ఉంటాయి లెసన్లో, కాబట్టి మీకు కష్టంగా అనిపిస్తే మళ్ళీ చదువుతూ ఉండండి, అప్పుడు ప్రతిసారి ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ వీడియో చూస్తూ ఉండండి, ప్రతిసారి ఇంకొంచెం అర్థమవుతూ ఉంటుంది. సో అప్రిషియేట్ యూ ఫర్ కంప్లీటింగ్ ద లెసన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, ఆల్ ది బెస్ట్.